వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసంతో, ఎంతో దూరదర్శనంతో, ఎంతో భారంతో తండ్రి, ఇద్దరు సహోదరులు ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతులు అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మీయంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. అయితే నేను స్లైడ్ షోకి వెళ్ళే ముందు ఏ అంశం నేను తీసుకున్నానో ఈరోజు వాక్య ధ్యానం చేయుటకు, అదేంటో మీకు చెప్పకుండానే నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని ఇవ్వచ్చు జవాబు. ఇద్దరు ముగ్గురు ఇచ్చినా సరే పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన మైల్ రాయి సంఘటనలు ఏంటో కొన్ని చెప్పండి నాకు. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మనం అందరం కూడా ఎప్పుడు బైబిల్ స్టడీలో ఇంటరాక్టివ్ మోడ్లోనే వెళ్తూ ఉంటాము. నేను మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, మీరు దానికి జవాబు ఇస్తుంటారు. దాన్ని బట్టి ఒకటి గ్యారంటీగా జరుగుతుంది. ఏమనంటే ఎవరు కూడా నిద్రపోరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన కొన్ని మైల్ రాయి సంఘటనలు, చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు. ఇప్పుడు సంఘం ఉంది అంటే ఆ సంఘటనలు జరిగినాయి కాబట్టి సంఘం ఉందని కూడా మనం చెప్పొచ్చు. కొన్ని చెప్పండి. పునరుద్ధానం. పునరుద్ధానం, వెరీ గుడ్. సహోదరి మేరీ మాథ్యూస్ గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా చెప్పండి అమ్మా, ఇంకేంటి? జననం. వెరీ గుడ్. క్రిస్మస్ తోనే రక్షణ ప్రణాళిక వైపు మొదటి అడుగు ప్రభువారు వేస్తున్నారు. మొదటి అడుగు రక్షణ వైపు వేశారు అంటే బెత్లెహేంలో యేసుక్రీస్తు ప్రభువారు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా 2000 సంవత్సరాల క్రితం జన్మించారు కాబట్టి. టిఎల్బి డానియల్ గారు వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇంకా చెప్పండి. ఈ రెండేనా? బాప్తిస్మం. ఆరోహణం. బాప్తిజం, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ ఇజ్రాయెల్ గారు. సరే, నేను ఏ జవాబు కొరకు ఎదురు చూశాను అది ఇంకా రాలేదు, కానీ జాగ్రత్తగా వినండి. ఆరోహణం. ఆరోహణం, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, దట్స్ ఆల్సో రైట్ ఆన్సర్ అండ్ దట్స్ ద ఆన్సర్ ఐ వాస్ లుకింగ్ అవుట్ ఫార్. జాగ్రత్త వినండి. సార్వత్రిక సంఘంలో ఎవరిది తప్పని నేను చెప్పట్లేదు. మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాం. నేను కూడా నేర్చుకుంటున్నాను వాక్య పరిచర్య చేస్తూ. సార్వత్రిక సంఘంలో ఒక లోటుపాటు ఇన్ కోట్స్ ఏమనగా, క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అంత ప్రాముఖ్యత ఆరోహణం దినంకి ఇవ్వట్లేదు. ఒప్పుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. అవును. ఎస్. సో ఆరోహణము చాలా ప్రాముఖ్యమైన మైలురాయి సంఘటన ప్రభువారి జీవితంలో. ఏ దినము ఆయన భౌతిక పరిచర్య సమాప్తమైందో ఆ దినమే ఆయన ప్రధాన యాజకుని పరిచర్య పరలోకంలో ప్రారంభమైంది. ఈ దినము ఆరోహణంతో కూడిన ప్రాముఖ్యమైన విషయాలేంటో మనము ధ్యానిద్దాం. చందు బ్రదర్ మనతో పాటు ఉన్నారు. ఆయన మనకి స్లైడ్స్ చూపిస్తారు. నేను ఈరోజు వాడే 7 పీలు ఏంటో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. చివరిలో కూడా నేను అడుగుతాను, నేను వాడిన 7 పీస్ ఏంటో. నా సబెడింగ్స్ అన్నీ కూడా పీస్తో కూడిన సబెడింగ్స్. ఇప్పుడే చక్కగా ఇజ్రాయెల్ బ్రదర్ కూడా చదివినిపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఓలివ కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళుట శిష్యులు చూస్తున్నారు. అప్పుడు ఇక్కడ చూడండి ఎంత చక్కగా వెంటనే చందు బ్రదర్ మనకు చూపిస్తున్నాడు ఆ దాంతో కూడిన పిక్చరు. ప్రభువారు ఆరోహణమై వెళ్ళుట, దేవదూతలు వచ్చి ఈ శిష్యులకి చెప్పిన మాటలు ఏంటంటే ఆయన ఎలాగా ఆరోహణమై వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు అని. అయితే ఇప్పుడు మనము సబ్ టైటిల్స్కి వెళ్దాం. స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. నేను వాడే సబ్ హెడింగ్స్ అన్నీ కూడా పీతో కూడిన సబ్ హెడింగ్స్ అండి. నేను చివరిలో అడుగుతాను,
నేను వాడిన సబ్-హెడ్డింగ్స్ ఏంటో మీరు దానికి జవాబు ఇవ్వగలగాలి. మొదటిగా ప్రాఫెసీ. ఆ ప్రాఫెసీతో కూడిన మాటలు నేను చెప్పే ముందు అనేక సార్లు మీకు గుర్తు చేశాను ఒక సత్యము, మరి గుర్తు చేస్తున్నాను. అది ఏమనగా, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. మరి మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందండి? ఎవరైనా రోగిలు ఉంటారా? ఉండరు. ఉండరు. అలాగే పరలోకంకి చేరిన తర్వాత అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుందా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షణ పొందుటకు? ఉండరు. ఎవరు ఉండరు, అందరు కూడా పరిశుద్ధులే. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. రెండు విషయాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఒకటి, ఆయన సర్వజ్ఞాని. రెండోది, ఆయన మార్గం సరళపరిచే దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ ఒక్క ప్రవచన కూడా లేకుండా జన్మించి ఉండొచ్చు, పవిత్రమైన జీవితం జీవించి ఉండొచ్చు, శిల్వ మరణం పొంది ఉండొచ్చు, ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చి ఉండొచ్చు, ఆరోహణం కూడా అయి వెళ్ళిపోయి ఉండొచ్చు ఒక్క ప్రవచనాలు లేకుండా. అయినా సరే ఎందుకు ప్రవచనాలను దేవుడు పెట్టాడు? కారణం ఏంటి? సర్వజ్ఞాని అయిన ప్రభు ఏ పని కూడా పని లేకుండా చేయడు. ఎవరి మధ్యలో సువార్త మొదట్లో బోధింపబడింది మనం ఒకసారి చూద్దాం. మరి ఇజ్రాయెల్ బ్రదర్ ఈరోజు వెంటనే బైబిల్ తీసి చదువుతున్నారు. రోమిలికి రాసిన పత్రిక 1 అధ్యాయం 16 వచనం. ఎవరి మధ్యలో సువార్త మొదట్లో బోధింపబడింది ఒకసారి చూద్దాం. రోమీయులు రోమిలికి మొదటి రాసిన పత్రిక అధ్యాయం 1 అధ్యాయం 16 వచనం. 16 వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట్లో యూదునికి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యూదులు ఒక విషయం బట్టి అతిశయిస్తుంటారు. మేము వాక్యం చదవటమే కాదండి, మేము కంఠస్థం చేసుకుంటాం. అయితే నేను ముందు కూడా మీతో పంచుకున్నాను అనుకుంటున్నా, మరి గుర్తు చేస్తున్నాను. యూదుల సమాజంలో ఒక ఆచారం ఉంటుంది. ఒక యూదుల సమాజంలో జన్మించిన శిశు 12వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు ఆయన బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలు, ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం, కంఠస్థం చేసుకొని అందరి ముందు నించొని చెప్పాలి. ఆ ఫంక్షన్ పేరు ఏమంటారంటే బార్ మిడ్జ్వా. సో ఈ ప్రవచనాలన్నీ కూడా దేవుడు ఎందుకు ముందు రాసిపెట్టి ఉన్నాడు? యూదుల మధ్యన సువార్త మొదట్లో బోధింపబడుతుంది. ఈ ప్రవచనాలు ఏం చేస్తున్నాయంటే యూదులు మారు మనసు పొందే విషయంలో మార్గం సరళపరుస్తున్నాయి. అపోస్తులు ఈ ప్రవచనాలని ఆధారం చేసుకొని యూదుల సమాజ మందిరంలో సువార్త బోధించే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవచనాలను వాడి యూదులను ఒప్పింపజేసాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మార్గం సరళపరిచే దేవుడు. హీబ్రీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 1 వచనం ఒకసారి చదువుదామా? బ్రదర్ ఇజ్రాయెల్ గారు చదువుతారు. దాని తర్వాత నేను ఇంకొక విషయం కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, మన పితరులతో మాట్లాడిన దేవుడు ఎలాగా? ప్రవచనాల చేత, అలాగే సూచనల చేత. ప్రవచనాలు ఉన్నాయి. ఆయన కన్యకకి జన్మిస్తాడని ఈశా గ్రంథం 7 అధ్యాయం 14 వచనం. ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5 అధ్యాయం 2 వచనం. ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22 కీర్తన.
వాళ్ళు నా చేతులని కాళ్ళని పొడిచేను అనే మాట కీర్తన గ్రంథం 22 అధ్యాయం 15-16 వచనంలో ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. దావీది కీర్తన రాసే సమయంలో మరణ శిక్ష, ఆ, శిలువ మరణం అనే శిక్ష ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిందా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. నో. లేదు. నో. సో నా చేతులని కాళ్ళని పొడిచేను అని అంటే దావీదు ఎవరి గురించి రాస్తున్నాడు? మెస్సయ్య శ్రమల గురించి, మెస్సయ్య శిల్వ మరణం గురించి ఆయన రాస్తున్నాడు. అలాగే నా పరిశుద్ధుని శరీరంని నేను కుళ్ళు పట్టనీయను అనే మాట దావీదు రాశాడు. కీర్తన గ్రంథం 16 అధ్యాయం 10 అది దావీదుకు వర్తించేది కాదు, కానీ మెస్సయ్యకు వర్తించే మాటలు. ఇన్ని ప్రవచనాలు ఉన్నప్పుడు ఆరోహణంతో కూడిన ప్రవచనం ఉండదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే నేను చదివించాను ఇజ్రాయెల్ బ్రదర్తో. 68 అధ్యాయం 18 ఏముంది? ఆయన ఆరోహణమై వెళ్ళాను. నువ్వు ఆరోహణమై వెళ్ళితివి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రవచనాలని ఆధారం చేసుకొని అపోస్తులు యూదుల మధ్యన నించొని యేసువే మెస్సయ్య అని రుజువుపరచుటకు దేవుడు మార్గం సరళపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన సూచనల ద్వారా, ప్రవచనాల ద్వారా ముందే మన పితరులతో మాట్లాడాను. సూచనలు అంటే ఏంటి? ఎంతో మంది యేసుని సూచించే వాళ్ళు ఉన్నారు పాత నిబంధనలో. యోసేపు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, అలాగే ఈసాకు ఉన్నాడు. ఈసాకు విషయంలో నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈసాకు జన్మము, యేసుక్రీస్తు ప్రభువు జన్మము అద్భుతమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కన్యక మరియ గర్భం ధరించుట ఎటువంటి అద్భుతమో, అలాగే మనం గమనిస్తే సారా జీవితంలో ఆమె స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది. ఆ సమయంలో ఆమె గర్భం ధరిస్తున్నది, అది కూడా అద్భుతమే. సో ఈసాకు జన్మం అద్భుతము, యేసుక్రీస్తు ప్రభువు జన్మము అద్భుతం. ఈసాకు ఆయన భుజం మీద ఏం మోసుకొని వెళ్తున్నాడు? కట్ట మోసుకొని వెళ్తున్నాడు, కొండెక్కుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన భుజం మీద కట్ట వేసుకొని, మోసుకొని కొండెక్కాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈసాకు ఆయన తండ్రి మాటలకి లోబడి ఆయనని బలిగా అర్పించుకుంటుటకు సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి చిత్తం ప్రకారంగా ఆయనని బలిగా అర్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇదైతే నేను కొన్ని సెమినార్స్లో కూడా మీతో పంచుకున్నాను. ఈసాకు వయసు ఎంత కొండెక్కే సమయంలో? 37. 37. రైట్ ఆన్సర్, డానియల్ గారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 30sలో ఉన్నారు. ఆయన కూడా కొండెక్కే సమయంలో 30sలో ఉన్నారు. అంటే ఇద్దరికి కూడా ఏం జరుగుతుందో బాగా తెలుసు. వాళ్ళని అప్పచెప్పుకోవాలి తండ్రి చిత్తం ప్రకారంగా. యేసు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. లేఖనం ఏమని చెప్తుంది? ఈసాకు బలిపీఠం నుంచి సజీవుడై బయటికి వచ్చుట అది పునరుద్ధానం అని లేఖనం చెప్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది ఆ లేఖన భాగం? చదివిపిస్తాను. మన ఇజ్రాయెల్ బ్రదర్ చదివినిపిస్తారు. తీయన్ బ్రదర్. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం నుంచి బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఏమని రాయబడి ఉంది? 11వ అబ్రహాము అర్పించేసేను అని ఉందా ఈసాకుని, లేకపోతే అర్పిస్తానని అనుకున్నాడని ఉందా? సౌదా 11వ అధ్యాయము 19వ వచనం నుంచి బ్రదర్. 19వ వచనం నుంచి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనసులో తీసుకున్న నిర్ణయంని ఆధారం చేసుకొని బహుమానాలు ఇస్తాడు, అలాగే శిక్షిస్తాడు. ఒక వ్యక్తి పాపం చేయాలంటే క్రియరూపంగా చేసే అవసరం లేదు. నువ్వు ఒక కన్యక వైపు చెడు దృష్టితో చూస్తే నువ్వు వ్యభిచరించినట్లే అని ప్రభువారు అంటారు. నువ్వు హత్య చేసే అవసరం లేదు. నీ మనసులో ద్వేషం తెచ్చుకుంటే ఒకడిని హత్య చేసినట్లే అని అంటారు. అలాగే ఎప్పుడు నిర్ణయించుకున్నాడో అబ్రహాము ఈసాకుని బలి ఇచ్చుటకు, దేవుని దృష్టిలో బలి ఇచ్చినట్టే అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చదవండి బ్రదర్. ఎవడు ఆ వాగ్దానముల సంతోషముతో అంగీకరించెనో
ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి అర్పించి ఆ ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. ఉపమానము రీతిగా మరణంలో నుండి తిరిగి పొందాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడో అలాగే ఈసాక్ కూడా ఆ, ఆయన బలిపీఠం నుంచి సజీవుడై బయటికి వచ్చుట అది పునరుద్ధానము అని లేఖనం సెలవిస్తుంది. అయితే ఈసాకు పెళ్లి విషయంలో దేవుడు మార్గం సరళపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం దాసుడైన ఎలియజర్ ఆయన మనసులో ఉన్న చింత ఏంటో అబ్రహాంతో పంచుకుంటున్నాడు. ఆయనకు అప్పచెప్పిన పని ఏంటో అని గ్రహించి ఆ గంభీరత గ్రహించి నేను దూరమైన ప్రాంతంకి వెళ్తున్నాను, అక్కడ ఒక కన్యక నాతో పాటి దూరమైన ప్రయాణం చేసి వచ్చుటకు సిద్ధంగా ఉండాలి, నేను విజయం పొందుతానా అని యజమాని అయిన అబ్రహాంని అడిగినప్పుడు అబ్రహాం చెప్పిన మాటలేంటి? నా దేవుడు మార్గం సరళపరుస్తాడు, ఒక దూతన్ని ముందే పంపిస్తాడు అని ప్రవచిస్తున్నాడు అబ్రహాం. అలాగే దూరమైన ప్రాంతంకి వెళ్ళి హారాన్ దేశంలో ఎక్కడ అబ్రహాం బంధువులు ఉన్నారో ఎలియజర్కి తెలియదు పాపం. ఆ కాలంలో ఫోన్స్ ఉన్నాయండి? లేవు. జిపిఎస్లు ఉన్నాయా? రైట్ లెఫ్ట్ తిరగండి అని చూపించుటకు లేదు. అక్కడ బావి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఈ దూరమైన దేశంకి వచ్చి ఉన్నాను, ఎక్కడ అబ్రహాం బంధువులు ఉన్నారో నాకు తెలియదు, అక్కడ ఒక కన్యకని నేను ఈసాక్ కొరకు ఎన్నుకోవాలి, ప్రభువా ఈ బావి దగ్గర కన్యకలు వస్తున్నారు నీళ్ళు తోడుకుండుటకు, ఎవరిని నేను అడుగుతానో నీళ్ళు నాకు పోయమని. ఆ ఏ కన్యక నా కొరకే కాదు నీళ్లు ఇయ్యటం, నాతో పాటు ఒంటెలకు కూడా నీళ్ళు ఇచ్చుటకు ఆమె సిద్ధంగా ఉంటే ఆమెనే మీరు ఎన్నుకున్నారు అని నేను అనుకుంటాను అని ప్రార్థన చేశాడో రానే వచ్చింది రెబెకా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు మార్గం సరళపరిచే దేవుడు. ఈసాకు పెళ్లి విషయంలో దేవుడు మార్గం సరళపరిచాడు అని అంటే, రెబెకా ఈసాకు జీవితంలో వచ్చే విషయంలో దేవుడు మార్గం సరళపరిచాడు అని అంటే, మరి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో పెళ్లి కుమార్తె అయిన సంఘం వచ్చుటకు దేవుడు మార్గం సరళపరిచాడా? మార్గం సరళపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రవచనాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? యేసువే మెస్సయ్య అని యూదులని ఒప్పింపజేస్తున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ ప్రవచనాలు లేకుండా ఉంటే అపోస్తులు యూదుల మధ్య నించొని యేసువే మెస్సయ్య అని రుజుపరచుటకు వీలయ్యేదా? గివ్ మీ అన్ ఆన్సర్. నో. నో, ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్. సో దేవుడు సర్వజ్ఞాని, అన్ని ముందే రాసి పెట్టాడు. ఎందుకు? మార్గం సరళపరచుటకు. మొదట్లో యూదుల మధ్యన సువార్త బోధింపబడింది, తర్వాత గ్రీక్ దేశ ప్రజల మధ్యన. గ్రీక్ దేశ ప్రజలకి యూదుల ధర్మశాస్త్రం ఉంది, లేఖనం ఉందని తెలుసు, కానీ వేరే విషయాలు ఎక్కువగా వాళ్ళకి తెలియదు. గ్రీక్ దేశ ప్రజలు ఎక్కువ వరకు రేషనలిస్ట్ అంటే రుజువు లేకుండా ఇది కూడా నమ్మరు. సో రక్షకుడు వస్తాడండి అని అపోస్తులు గ్రీక్ ప్రజల మధ్య నించొని ఆ రక్షకుని గురించి ఎన్నో ప్రవచనాలు దేవుడు రాసి పెట్టాడండి. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయండి, మేము దానికి సాక్షులమండి అని గ్రీక్ ప్రజల ముందు నించొని ప్రవచనాలను ఎత్తిపట్టి చూయించినప్పుడు గ్రీక్ ప్రజలు కూడా మారు మనసు పొందారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ఉదాహరణ చెప్తానండి, నా జీవితంలో జరిగింది. మా క్రిస్మస్ టైంలో మా సంఘ విమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, క్రిస్మస్ టైంలో అన్ని గిఫ్ట్స్ కొంటారు, చుట్టుపక్కన ఉన్న విధవరాలు అలాగే అనాథులకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రతి సంవత్సరం విమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు ఎస్ఆర్ నగర్ నుంచి పక్కన అమీర్పేటలో ఉన్న బిగ్ బజార్కి వెళ్ళి గిఫ్ట్స్ కొంటారు. ఒక సంవత్సరం వెళ్ళారు, మా పాస్టమ్మ గారు కూడా ఉన్నారు ఆ స్త్రీలతో పాటు. అన్ని కొన్నారు,
కొని ఇంటికి వచ్చారు, ఆ చర్చికి వచ్చారు. అప్పుడు ఒక సహోదరి, ఆమె పేరు సునీత, ఆమె ఏం గ్రహించిందంటే ఆమె పర్సు బిగ్ బజారు పార్కింగ్ లాట్లో మర్చిపోయిందని ఆమె గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది. విలువైన వస్తువులు ఉన్నాయి దాంట్లో. అందరు స్త్రీలు మరీ ప్రార్థన చేశారు, ప్రభువా ఆ పర్సు తిరిగి దొరికేటట్లు నీ కృప చూయించు అని. మరి ఇంకొక ఆటో తీసుకొని వెళ్ళారు. దగ్గర దగ్గర 40 నిమిషాలు పడింది మరి వెళ్ళటకు. ఆ పార్కింగ్ లాట్లో ఆ పర్స్ అలాగే ఉండేటట్లు దేవుడు కృప చూపించాడండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆ పర్స్ తిరిగి దొరికింది. ఇప్పుడు నేను ఒక రేషనలిస్ట్ దగ్గర, రేషనలిస్ట్ అంటే రుజువు లేకుండా నమ్మడు, ఆయన దగ్గర వెళ్ళి నా దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అండి, మా స్త్రీ సంఘ సభ్యులందరూ కూడా ప్రార్థన చేశారండి సునీత పర్స్ తిరిగి దొరికేటట్లు. దేవుడు ప్రార్థన విన్నాడండి, ఆ పర్స్ తిరిగి దొరికిందండి, ఇది దేవుని కార్యం అండి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని అంటే రేషనలిస్ట్ నమ్ముతారండి? వాళ్ళు ఎలాగా దానికి ఆ, జవాబు ఇస్తారు? వాళ్ళు ఎలాగా స్పందిస్తారు? మనం ఈ సంఘటనని వాళ్ళతో పంచుకుంటే, మీ తలరాత అండి, మీ లక్ అండి, దొరికిందండి ఈ పర్సు, దేవుని కార్యమని ఎలా నమ్మొచ్చండి అని వాదిస్తారు వాళ్ళు. కానీ అనుకుందాం, లేఖనంలో ఒక 300 సంవత్సరాల ముందే దేవుడు ఈ సంఘటనతో కూడిన ప్రతి విషయం ముందే రాసి పెట్టుంటే, సహోదరి సునీత ఆమె పర్సు ఫలానా దినము మర్చిపోతుంది బిగ్ బజార్ పార్కింగ్ లాట్లో, ఆమె ప్రయాణం చేసి వెళ్ళిన ఆటో నంబర్ ఇది, ఆ, తిరిగి వచ్చినప్పుడు ఆటో నంబర్ ఇది, మరీ బిగ్ బజార్కి వెళ్ళినప్పుడు ఈ ఆటో నంబర్ ఇది, ఆమెతో పాటు ఈ సహోదరులు కూడా ఉంటారు అని అన్ని వివరాలు ముందే రాసి పెట్టుంటే, ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని ఎవరన్నా చెప్పడానికి వీలవుతుందా? లేకపోతే దేవుని కార్యం అని నమ్మాలా? గివ్ మీ అన్ ఆన్సర్. దేవుని కార్యం అని. దేవుని కార్యం అని నమ్మాలి. అందుకే ఇన్ని ప్రవచనాలు దేవుడు ముందే రాసి పెట్టాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను అందుకే చెప్తుంటాను, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించే దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఆ సర్వజ్ఞాని అయిన దేవుడు, మార్గం సరళపరిచే దేవుడు మన దేవుడు అయి ఉంటే, మన జీవితంలో ఏదో కొంచెం నష్టము కష్టము వచ్చినప్పుడు మనం దిగులు పడాలా? నా సర్వజ్ఞాని అయిన దేవుడు అన్ని స్వాధీనంలో పెట్టుకొని ఈ కష్టాలు నష్టాలని నా మేలు కొరకే తాత్కాలికంగా అనుమతించాడు అని ఆయనను స్తుతించాలి. చెప్పండి, మన సర్వజ్ఞాని అయిన దేవుడు పొరపాట్లు చేస్తాడా? అడుగుతున్నా మిమ్మల్ని. నో, చేయడు. సర్వజ్ఞాని అయిన, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, మార్గం సరళపరిచే దేవుడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు క్రైస్తవులు సేవకులు కొరడా దెబ్బలు తిన్నారండి, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు. దీంట్లో కూడా ఏదో మేలుందని పాటలు పాడుతున్నారు. దాన్ని బట్టి ఆ జైలు అధికారి ఇంటి వాళ్ళు కూడా అందరు కూడా మారు మనసు పొందారండి. ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. పౌలు శీల. పౌలు సీల. దేవుడు పొరపాటు చేశాడు. మేము సువార్త బోధించడానికే వచ్చాం కదా ఫిలిప్పీ పట్టణంకి. మేము త్రోయా దేశంలో ఉన్నప్పుడు దేవుడు దర్శనం చూయించి మమ్మల్ని ఫిలిప్పీ పట్టణంకి పంపించాడు. ఈ కొడా దెబ్బలు తినుటక, చెరలో వేయబడుటక అని సనుగుతున్నారా? అలుగుతున్నారా? దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారా? దేవుని సర్వజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నారా? లేదే. మా దేవుడు పొరపాటు చేయడు, ఆయన సర్వజ్ఞాని. ఈ అన్ని కూడా అనుమతించాడంటే మా మేలు కొరకే అని ఆ సత్యంని హృదయంలో నాటుకొని, మనసులో ప్రభువారి పట్ల రుణంని ప్రేమని నూతనపరుచుకొని పాటలు పాడుతుండగా జైలు అధికారి మాత్రమే మారు మనసు పొందాడండి ఆ దినము? లేకపోతే జైలు అధికారి ఇంటి వాళ్ళందరూ కూడా బాప్తిజం పొందారు ఆ దినం? అడుగుతున్నాం వారి మిమ్మల్ని. ఇంటి వారందరూ. ఇంటి వారందరూ కూడా. సో మన దేవుడు సర్వజ్ఞాని, దాన్ని బట్టి ఆయనను మనం ఆరాధిద్దాం. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయనను ఆరాధిద్దాం. ఎందుకంటే అప్పుడప్పుడు దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. అప్పుడు దేవుని జ్ఞానం మారిపోదు, అప్పుడు కూడా ఆయన సర్వజ్ఞాని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఫస్ట్ P which we are focused upon
is just as there are prophecies regarding his birth, his holy life, his death on the cross, his resurrection, there is a prophecy about his ascension also. Hallelujah, praise the Lord. ఇప్పుడు మనం సెకండ్ పీకి వెళ్దాం. సెకండ్ పీ ఏంటి? ప్యారలల్. మనకి స్కూల్ డేస్ నుంచి తెలుసు ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి. రెండు ఒకే డైరెక్షన్ వెళ్తాయి, రెండు ఒకే లైన్లో ఉంటాయి. ప్యారలల్ అంటే ఇంగ్లీష్లో ఇంకొక అర్థం ఏంటంటే సిమిలారిటీస్, పోలికలు. యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవుల మధ్యన చాలా సమీపమైన సంబంధం ఉంది అని రుజువుపరచుటకు లేఖనము 4 బీలు వాడుతున్నాయి. ఓకే, లేఖనము 4 బీలు వాడుతుంది. ఓకే, ఆ 4 బీలు ఏంటో చెప్పేసి ముందుకు వెళ్తాను. మొదటిగా, ఇఫ్ ఈస్ ద బ్రైడ్ రూమ్, వీఆర్ ద బ్రైడ్. ఆయన పెళ్లి కుమారుడై ఉంటే మనం పెళ్లి కుమార్తె అయి ఉన్నాం. అది ఫస్ట్ బి. రెండో బి ఏంటంటే, ఇఫ్ ఈస్ ద హెడ్, వీఆర్ ద బాడీ. ఆయన శిరస్సు అయి ఉంటే మనం ఏమై ఉన్నాం? శరీరం అయి ఉన్నాం. మూడో బి, ఆయన ఇఫ్ ఈస్ ద వైన్, వీఆర్ ద బ్రాంచెస్. అంటే ఆయన ద్రాక్షావళి అయి ఉంటే మనము తీగలమై ఉన్నాం. నాలుగోది, ఇఫ్ ఈస్ ద కార్నర్ స్టోన్, వీఆర్ ద బిల్డింగ్. ఆయన మూలరాయి ఉన్నాడు. దేనికి? ఒక కట్టడాన్ని, సంఘంకి మూలరాయి అయి ఉన్నాడు. ఇంత సమీపమైన సంబంధము యేసుక్రీస్తు ప్రభువారు సంఘం మధ్యన ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏం జరిగిందో క్రైస్తవుల జీవితంలో కూడా జరుగుతుంది కదండి. అవునా కాదా? చెప్పండి. ఎస్ ఆర్ నో? చెప్పాలి. చూద్దాం ఏంటి ఆ పోలికలు. ఆయన జన్మము అద్భుతము, మన ఆత్మిక జన్మం కూడా అద్భుతము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కన్యక మరియ గర్భం ధరించటం అద్భుతం, పరిశుద్ధాత్మ శక్తి వలన జరిగిన కార్యం. అలాగే మన ఆత్మిక జన్మం కూడా అద్భుతమే. ఎక్కడుంది ఆ మాట? బ్రదర్ ఇజ్రాయెల్ గారు చదివినిపిస్తారు. యోహాను సువార్త చదవండి బ్రదర్, 1వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన జన్మం అద్భుతము, మన ఆత్మిక జన్మం కూడా అద్భుతమే. పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది. అందుకే దేవుడు మన తండ్రి అని ఎందుకు పిలువబడతాడు అని అంటే, ఎలాగ ఒక తండ్రి పాత్ర వలనే ఒక శిశువు జన్మిస్తాడో, అలాగే ఒక క్రైస్తవుడు ఆత్మిక జీవితం పొందుతున్నాడంటే ఆ పరమ తండ్రి శక్తి వలనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం మనం చదువుదామా? ఏం నిలిచి ఉన్నది మనలో? ఒకసారి చూద్దామా? 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనము. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గ్రీక్ భాషలో వాడబడిన మాట ఏంటి బీజంకి? స్పర్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అద్భుతము అని అంటే మన ఆత్మిక జన్మం కూడా అద్భుతమే. యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రిని అబ్బా అని పిలవగలిగాడు అని అంటే మనం కూడా ఆయన సహోదరులం. యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠ కుమారుడు అని అంటే ఆయన సహోదరులమైన మనము పరమ తండ్రిని అబ్బా అని పిలుస్తున్నాం. రెండో పోలిక, యేసు సిలువ మోసాడు అని అంటే మనం కూడా సిలువ మోస్తాం. సిలువ మోయటం అంటే ఏంటండి? అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట. లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం బ్రదర్ ఇజ్రాయెల్ గారు చదివినిపిస్తారు. లూకా సువార్త 23 చదవండి బ్రదర్. లూకా సువార్త 23:23.
అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. అరే 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 అరే. పొంతి పిలాతు అయితే యేసుక్రీస్తు ప్రభుని విడుదల చేయాలని కోరుకున్నాడు, కానీ వాళ్ళ కేకలే గెలిచాను. యేసుక్రీస్తు ప్రభు శత్రుల కేకలే గెలిచాను అంటే దాని అర్థం ఏంటి? అన్యాయం గెలిచాను న్యాయం మీద, అబద్ధాలు గెలిచాను నిజం మీద. క్రైస్తవుని జీవితంలో కూడా అప్పుడప్పుడు దేవుడు అటువంటి పరిస్థితులను అనుమతిస్తాడు. మనం అన్యాయంకి గురి అవుతూ ఉంటాం మన జీవితంలో. ఆ, సత్యంకి విరోధంగా అబద్ధం గెలుస్తూ ఉంటుంది. చూచుటకు మన శత్రులే గెలిచేటట్లు కనిపిస్తూ ఉంటారు, మనం ఓడిపోయేటట్లు కనిపిస్తూ ఉంటాం. అదే సిల్వ మోయుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ అది దేవుని దృష్టిలో విజయమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. ఆకాశం ఎంత ఎత్తైన చోటలు ఉందో భూమితో పోలిస్తే, నా ఆలోచనలు మీ ఆలోచనలతో పోలిస్తే అది ఎత్తైన చోటలో ఉంది. నా మాటలా ఇవి? ఎక్కడుంది ఈ మాటలు? ఎక్కడ రాయబడి ఉన్నాయి? ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం చదవండి బ్రదర్, 8-9 వచనాలు. యెషయా గ్రంథం 55, 8, 9. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అందరు పార్టిసిపెంట్స్. 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఓడిపోయేటట్లు మనకు అనిపిస్తుంది. అన్యాయంకి గురి అయినప్పుడు, అబద్ధాలకి గురి అయినప్పుడు మనం ఓడిపోయేటట్లు అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఆశా నిగ్రహం చూయిస్తూ దెబ్బకి దెబ్బ కొట్టకుండా మన శత్రువులను కూడా మనం ప్రేమిస్తున్నాం చూడండి, అది నిజమైన విజయమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే సిల్వ మోయుట. యేసు సిల్వ మోసేను, మనం సిల్వ మోస్తున్నాం. పోలికలు ఏమేమి కనిపిస్తున్నాయి? మొదటిగా ఆయన జన్మం అద్భుతం, మన జన్మం అద్భుతం. ఆయన సిల్వ మోస్తున్నాడు, మనం సిల్వ మోస్తున్నాం. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. ఆ పునరుద్ధానం ఏమై ఉన్నది? లేఖనంలో ఆ పునరుద్ధానంని ఏ మాటలు వాడి పౌలు భక్తుడు వర్ణిస్తున్నాడు? అది ప్రథమ ఫలమై ఉన్నది. యూదులు ఎందుకు ప్రథమ ఫలం పండుగ ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు? కానాన్ దేశంకు వెళ్ళిన తర్వాత ఏది మొదటి పంట వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడో అది దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి అర్పించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు? ఈ ప్రథమ ఫలం దేన్ని సూచిస్తుంది? రాబోయే సంవత్సరాల్లో కానాన్ దేశంలో వాళ్ళు పొందే విస్తారమైన వేరే పంటలని ప్రథమ ఫలం సూచిస్తుంది. అందుకే పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానంని ప్రథమ ఫలం అని ఎందుకు వర్ణిస్తున్నాడు? ఆ మాటలు ఎందుకు వాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం దేన్ని సూచిస్తుంది అంటే లెక్కలేని క్రైస్తవుల పునరుద్ధానాలు అనేది సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది అది ప్రథమ ఫలం అనే మాట? చూద్దామా? ఒకసారి తీయండి ఇజ్రాయెల్ బ్రదర్. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. 1 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. 15-20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషులు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన జన్మం అద్భుతం అంటే మన జన్మం అద్భుతం. ఆయన సిలువ మోసాడంటే మనం సిలువ మోస్తున్నాం. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడంటే మన సమాధులు కూడా తెరవబడతాయి. ఆయన ఆరోహణమై వెళ్ళాడు అని అంటే మనం కూడా ఆరోహణమై వెళ్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎందుకండి ఆరోహణం దినం గురించి మనం ధ్యానిస్తున్నాం? వై ఇట్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ డే? వై ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఈవెంట్ ఇన్ జీసస్ లైఫ్? ఎందుకు అది ఒక మైల్ రాయి సంఘటన అయి ఉన్నది? ఆయన ఆరోహణమై వెళ్తే మనం కూడా ఆరోహణమై వెళ్తాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వాట్ ఈస్ ద ఫస్ట్ పి వి ఫోకస్డ్ అపాన్? ప్రాఫెసీ. సెకండ్ పి ఏంటి? ప్యారలల్. మూడో పీకి మనం వద్దాం. సంఘం జన్మించిన దినంని మనం పెంతికోస్ దినం అని ఆచరిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపించేవాడు కాదు. ఆయన ఆరోహణమై వెళ్తేనే
భౌతికంగా ఇంకా శిష్యులకి కనిపించకుండా ఉంటేనే ఆయన ఆత్మరూపిగా వచ్చి శిష్యుల హృదయంలో నివసించగలుగుతాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడుంది ఆ మాట? నేను ఆరోహణమై వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడనే మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయి? ఒకసారి చదువుదాం. ఆరోహణం ప్రాముఖ్యత మనం అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 16:7 బ్రదర్. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. యేసు పరిశుద్ధమైన జన్మం పొందాడు కాబట్టే ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించిన తర్వాత పరిశుద్ధమైన పస్కా గొర్రె పిల్లగా ఆయన అర్పించుకున్నాడు శిల్వ మీద. ఆయన మరణం పొందాడు కాబట్టే పునరుద్ధానం వీలైంది. పునరుద్ధానం వీలైంది కాబట్టే ఆరోహణం వీలవుతున్నది. ఏ శరీరం ధరించుకొని ఆరోహణం అయ్యారండి ప్రభువారు? మామూలు శరీరమా లేకపోతే పునరుద్ధాన శరీరమా? చెప్పండి. ఏ శరీరంతో శిష్యులకు కనిపించాడు? తలుపులు వేస్తున్నాయి అయినా సరే నడుచుకొని వచ్చేస్తున్నాడు లోపల. అది మామూలు శరీరమా పునరుద్ధాన శరీరమా? మనం కూడా ఆరోహణమై వెళ్ళే సమయంలో మామూలు భౌతిక శరీరం ఏది మనం ఇప్పుడు ధరించుకొని ఉన్నామో అది మనం ధరించుకోం. వేరే శరీరం ధరించుకొని మనం ఆరోహణమై వెళ్తాం. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే యేసు ఆరోహణమై పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. ఆయన ఆరోహణమై అవ్వకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో what are the P's which we focused upon? First is prophecy, second is parallel, third is Pentecost. I'm coming to the fourth P. దీంట్లో నేను ఆ ఆర్డర్ సిక్స్త్లో పెట్టాను, కానీ ఇప్పుడు మీతో ఆ పీని ముందే తీసుకొని వస్తేనే మీకు అర్థమవుతుంది. పార్టీషన్ అంటే డివైడింగ్, డిస్ట్రిబ్యూటింగ్. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? సార్వత్రిక సంఘంలో ఎలా పనిచేస్తున్నాడు? ఒక్కొక్క సేవకుని పిలుపు తగ్గట్టు వరాలు ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 నుంచి చదవండి బ్రదర్. ప్రభువారు ఆరోహణమై ఏం పంపిస్తున్నాడంటే ఈవులని పంపిస్తున్నాడు. చదవండి బ్రదర్. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించరని చెప్పబడి ఉన్నది. ఈవులను అనుగ్రహించండి, పిలుపు తగ్గట్టు. ఇంకా ఆ వేరే వాక్య భాగం అక్కడ మనం చదివితే 8 నుంచి 13 కొంచెం 5 రకాల సేవకులని సంఘంలో దేవుడు నియమించాడు. కొంచెమంది అపోస్తులు, కొంచెమంది సువార్థికులు, కొంచెమంది ప్రవక్తలు, కొంచెమంది ఉపదేశకులు, కొంచెమంది కాపర్లు. 5 రకాల పరిచర్యలని దేవుడు నియమించాడు సంఘంలో. ఆ పిలుపు తగ్గట్టు ప్రభువారు వరాలను ఇస్తాడు, ఈవులను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని వరాలు ఉన్నాయి? పరిశుద్ధాత్మ వరాలు. అది కూడా మనం చూద్దాం. నా ఫింగర్స్ చూడండి. ఇజ్రాయెల్ బ్రదర్ చదివినిపించేటప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం. 1 కొరింథీ, పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినంన వస్తాడు, కానీ ఏం తీసుకొని వస్తాడు? ఒట్టి చేతులతో వస్తాడా? రాడే. 1 కొరింథీ 12:9 నుంచి చదవండి బ్రదర్. నా ఫింగర్స్ చూడండి అందరూ. ఎన్ని వరాలు ఉన్నాయో చూద్దాం. మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును. లేదు, 8 నుంచి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యము. మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యమును చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఎన్ని వరాలు ఉన్నాయి చెప్పండి? 9. పిలుపు తగ్గట్టు, వాతావరణం తగ్గట్టు ఆయన సేవకులకి ఆ వరం దేవుడిస్తాడు. పెంతెకోస్తు దినమున భక్తి గల యూదులు నానా ప్రాంతాల నుంచి వచ్చిరి. ఏ దేశం నుంచి వచ్చారు అది కూడా నేను చదివిస్తాను బ్రదర్ ఇజ్రాయెల్తో.
ఇది చాలా ప్రాముఖ్యమైన సంఘటన కాబట్టి ఆరోహణ దినము ఈరోజు కొంచెం 9 o'clock మనం దాటి వెళ్ళినా సరే దీర్ఘశాంతంతో ఈ ప్రసంగం మనము విందాం. ఎందుకంటే మనం అందరం కూడా నేర్చుకోవాలి. రేపు వేరే క్రైస్తవులతో కూడా ఈ విషయాలు పంచుకోవాలి. ఓకే, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అయితే జాగ్రత్త వినండి. ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారంట భక్తి గల యూదులు పెంతెకోస్తు దినం ఆచరించుటకు? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి బ్రదర్. పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపొతోమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ భక్తి గల యూదులు ఇంకా క్రైస్తవులు అవ్వలేదు, ఇంకా అవిశ్వాసులే. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అయితే అన్య భాషలు వాడే వారము అపోస్తలకు దేవుడిస్తున్నాడు. ఈ దూర దూర ప్రాంతం, దూర దూర దేశం నుంచి వచ్చిన భక్తి గల యూదులు ఆశ్చర్యపడుతున్నారు. అరే, ఏ దేశం నుంచి మనం వచ్చామో ఆ దేశం భాషలో వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారే, దేవుని గొప్ప కార్యముల గురించి చెప్తున్నారే అని పైగదిలో ఉన్న అపోస్తల వైపు వాళ్ళు ఆకర్షింపబడుతున్నారు. పిలుపు తగ్గట్టు, సందర్భం తగ్గట్టు దేవుడు వరాలు వాడుకునేటట్లు ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఆకర్షింపబడాలంటే వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు ఇంకా క్రైస్తవులు అవలేదు, అవిశ్వాసులు అయి ఉన్నారు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఒకసారి తీయండి. 1 కొరింథీ 14వ అధ్యాయం 22వ వచనం. ఇజ్రాయెల్ బ్రదర్, అన్య భాషలు ఎవరి మధ్యన వాడబడుతుందంట? ఈ వరం ఎవరి మధ్యన వాడబడుతుంది? 1 కొరింథీ 14వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళని ఆకర్షించుటకు అన్య భాషలు. చూడండి, నానా వరాలు పిలుపు తగ్గట్టు దేవుడు ఇస్తాడు. దాని తర్వాత ఈ 3,000 మంది ఆత్మలు రక్షించబడిన తర్వాత వాళ్ళు ప్రతిదినము యెరూషలేంలో కూడుకునే సమయంలో మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ 3,000 మంది అపోస్తల బోధ ఎందును, ప్రార్థన ఎందును, సహవాసమందును, రొట్టె విచ్చుటందును ఎడతెగగా ఉండిరి. అపోస్తల బోధ ఎందును అనే మాట ఉంది. ఇప్పుడు అపోస్తులు వీళ్ళు మారుమనసు పొందిన తర్వాత, క్రైస్తవులు అయిన తర్వాత వీళ్ళ బోధలు అన్య భాషలో చేస్తున్నారా? వాళ్ళకి అర్థమయ్యే హిబ్రీ భాషలో చేస్తున్నారా? చెప్పండి. హెబ్రీ భాషలో. హిబ్రీ భాష. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Partition, dividing the gifts as per the calling of the servants of God, as per the circumstances. Hallelujah, praise the Lord. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడండి పెంతెకోస్తు దినం. ఒట్టి చేతులతో రాడు, ఈవులను తీసుకొని వస్తాడు, వరాలను పంచిపెడతాడు ప్రతి సేవకుని పిలుపు తగ్గట్టు. ఇప్పుడు నేను కాపరి అయి ఉన్నాను, ఉపదేశకుడిని అయి ఉన్నాను. నా ఎక్కువ వరకు పరిచర్య క్రైస్తవుల మధ్యనే, విశ్వాసుల మధ్యనే. నాకు బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే ఎంతోమంది సువార్థికులు అన్యుల మధ్యన పరిచర్య చేస్తున్నారు. వాళ్ళకి అన్య భాషలు మాట్లాడే వరం దేవుడు ఇస్తాడు. వాళ్ళు సూచక క్రియలు చేసే వరం ఇస్తాడు. ఎందుకంటే ఆ అన్యులు ప్రభుని విశ్వసించాలంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగాలి. సువార్తతో కూడిన నిత్తనం వాళ్ళ హృదయంలో నాటబడాలంటే క్యాన్సర్ వ్యాధి నుంచి వాళ్ళకి విడుదల కలగాలి, దెయ్యాల చేత పీడింపబడే వాళ్ళకి విడుదల కలగాలి, అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను అప్పుడప్పుడు పాస్టర్స్ మీటింగ్లో కూడా, బిషప్స్ మీటింగ్లో కూడా నేను ప్రసంగిస్తుంటాను. ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని చూసి, వరాలను చూసి ఈర్ష్యపడే అవసరమే లేదు. పిలుపు తగ్గట్టు దేవుడు వరాలు ఇస్తాడు. ఆయన సర్వజ్ఞాని అని ఇప్పుడే మనం ధ్యానించాం. ఆ సర్వజ్ఞాని అనే దేవుడు పొరపాట్లు చేయడండోయ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వరాలు పరిచర్య తగ్గట్టు, పిలుపు తగ్గట్టు ఇస్తాడు. అందుకే పార్టీషన్, అందుకే అసెన్షన్ అయిన ప్రభు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించడమే కాదు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఇచ్చేటట్లు కూడా చేస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం ధ్యానించిన పీస్ చెప్పండి. ఫస్ట్ ప్రాఫెసీ, సెకండ్ ప్యారల్, మూడోది పెంతెకోస్తు,
నాలుగోది పార్టీషన్. ఇప్పుడు ఐదో దానికి మనం వద్దాం. ప్యాలెస్. ప్రభువారు పరలోకంకి వెళ్ళి మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నారంట. ఇజ్రాయెల్ బ్రదర్ చదివినిపిస్తారు. చదవండి బ్రదర్. 14వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరు నుండులాగున మరలా వచ్చి నా ఎదుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిద్ధపరిచే రాజభవనంలో ఎలాగుంటాయంటే ఏ కన్ను చూడలేదంట, ఏ చెవు వినలేదంట, ఏ మనసు ఊగించలేదంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. నేను అన్ని వాక్య భాగములు చదివించట్లేదు, టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి, కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉంది? అది మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడు మనం పొందే శ్రమలు ఎడదగినవి కావు. కావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, చాలా మంది హైదరాబాద్ పట్టణంకి చెందిన వాళ్ళే. చౌమాలా ప్యాలెస్ ఎంతమంది చూశారు? ఎస్ చెప్పండి, చూసిన వాళ్ళు. చూసారా చౌమాలా ప్యాలెస్? ఎవరు చూడలేదా? సాలార్జంగ్ మ్యూజియం. ఎస్. అరే, నిజాము నియమించిన రాజభవనాలే అంత సుందరంగా ఉంటే మనలో ఆశ్చర్యం పుట్టిస్తున్నాయి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఆయన చేత్తో నియమించే రాజభవనాలు ఎలాగుంటాయండి? ఎప్పుడు ప్రారంభం చేస్తున్నాడంట ఆ రాజభవనాలు సిద్ధపరచడం? ఆరోహణమైన దినం నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆరోహణ దినం అంత ప్రాముఖ్యమైన దినమై ఉన్నది. జాగ్రత్త వినండి. అన్నిటికంటే గొప్ప త్యాగము క్రైస్తవులు దేవుని కొరకు ఏం చేయగలుగుతారు అని అంటే, హతసాక్షులుగా చనిపోవుట. దాంట్లో ఇంకా కొంచెం లోతులో వెళ్తున్నాను. చాలా గొప్ప హతసాక్షులు ఎవరై ఉంటారు అని అంటే, రంపంతో కోయబడిన వాడు. ఓకే, సో రంపంతో కోయబడిన హతసాక్షి కూడా పరలోకంకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొరకు సిద్ధపరిచిన మహిమను చూసినప్పుడు ఎలాగా స్పందిస్తాడంటే, ప్రభువా నీ కొరకు ఇంతే చేసిన ప్రభువా, ఇంతే చేసిన ప్రభువా, నీ కొరకు ఇంత ఇస్తున్నావా నాకు అని ఆశ్చర్యపడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ కన్ను చూడలేదు. ఈ వాక్య భాగం అయితే నేను చదివిస్తాను. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇజ్రాయెల్ బ్రదర్. ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊగించలేదు. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వాట్ ఆర్ ద పీస్? వన్స్ అగైన్ రీక్యాప్. ఫస్ట్ పీ మనం ధ్యానించింది ప్రాఫెసీ, రెండోది ప్యారలల్, మూడోది పెంటికాస్ట్, నాలుగోది పార్టీషన్, ఐదోది ప్యాలెస్, ఆరోది ప్రీస్ట్. అంటే ఏ దినము భౌతిక పరిచర్య ప్రభువారిది సమాప్తం అవుతున్నదో ఈ లోకంలో, ప్రధాన యాజకుని పరిచర్య ఆ దినమే ప్రారంభమవుతుంది. ఆయన పరలోకంలో మన ప్రధాన యాజకుడై ఉన్నాడు, మన ఉత్తరవాది అయి ఉన్నాడు. మనం పాపం చేస్తే దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు మన వైపున ఉత్తరవాది అయి ఉన్న యేసు ఏం చేస్తాడు? తండ్రిని ఒప్పింపజేస్తాడు మన పాపంలని క్షమించుటం. ఈ వాక్య భాగములు మనం చదువుతాం. తీయండి ఇజ్రాయెల్ బ్రదర్. హీబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎప్పుడు ఆసీనుడు అవుతున్నాడు యేసు? ప్రధాన యాజకునిగా తండ్రి కొడిపాసంలో ఎప్పుడు కూర్చుంటున్నాడు? మేము 8వ అధ్యాయం హీబ్రీలకు వివరించుచున్న రాసిన పత్రిక 1-2 వచనాలు. మేము వివరించుచున్న సంగతిలోని సారాంశం ఏమనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఆసీనుడయ్యాను ఎప్పుడు? ఆరోహణమై వెళ్తేనే అప్పుడే ఆసీనుడు అవ్వగలుగుతాడు. అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి బ్రదర్. 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాలు.
నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసినడెల్లా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం పాపం చేశామని గ్రహించినప్పుడు, మనం ప్రభువా తప్పైపోయింది క్షమించండి అని మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ, ఒక భక్తుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు నోరు విప్పి కూడా తండ్రి దగ్గర అడగడంట ఈయన క్షమించు అని. జస్ట్ బహుశా తండ్రి వైపు చూసి తిరిగి ఆయన గాయపరచబడిన చేతులు చూపిస్తాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి చేతుల్లో కాళ్ళలో సిలువ గుర్తులు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఒక వస్త్రం ధరించుకుంటేనే ఆయన ప్రధాన యాజకుడు అవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో మన ప్రధాన యాజకుడై ఉన్నాడు అని అంటే ఆయన ఏ వస్త్రం ధరించుకొని ఉన్నాడు అని అంటే ఆయన చేతిలో కాళ్ళలో ఇప్పుడు కూడా ఆయన మన పాపంలో కొరకు చేసిన క్రయధనం గుర్తులు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అసెన్షన్? ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన ఆరోహణమై వెళ్ళకుండా ఉంటే మనకు ఎవరు ఉంటారండి? ప్రధాన యాజకుడు పరలోకంలో ఉత్తరవాది ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ద సిక్స్త్ పి ఇస్ ప్రీస్ట్. సిక్స్త్ పి ఇస్ ప్రీస్ట్. సెవెంత్ పీకి వచ్చి మనం ముగిద్దాం. పోర్టెండ్. పోర్టెండ్ అంటే ఏంటి? సూచిస్తుంది. ఇక్కడ రెండు మాటలు నేను మీతో పంచుకోవాలి. ప్యారలల్తో కూడిన ఒక విషయం మరి పోర్టెండ్ దగ్గర కూడా నేను వాడబోతున్నాను. చందు బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. పోర్టెండ్. ఆ దేవదూతలు వచ్చి ఏం చెప్తున్నాయి శిష్యులకి? ఆయన ఎలాగా వెళ్ళానో ఆరోహణమై ఒలీవ కొండ మీద నుంచి అలాగే దిగి వస్తాడు. ఆయన పాదములు మరి ఒలీవ కొండని తాకుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాంతో వేళ పరిపాలన ప్రారంభమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఈ దినం కూడా ఉన్నారు. మీకు తెలుసు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం, అలాగే 20వ అధ్యాయం 19వ అధ్యాయం చివరి వచనాల్లో ఆయన తిరిగి వస్తున్నాడు. ఆర్మగదోన్ యుద్ధం జరుగుతుంది. ఆయన పాదం దేన్ని తాకుతుంది? మరి ఆ ఒలీవ కొండని. దాని తర్వాత వేళ్ళ పరిపాలన ప్రారంభమవుతుంది. సో ఆరోహణం దేన్ని పోర్టెండ్ చేస్తుంది? రెండో రాకడని కూడా. ఆయన ఎలాగ ఆరోహణమై వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు. ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళాడు అని అంటే మరి తిరిగి వచ్చి ఎక్కడ దిగుతాడు? ఒలీవ కొండ మీదనే. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఈ ప్యారలల్ చెప్పి నేను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారికి మన మధ్యనున్న పోలికలేంటో మీతో పంచుకున్నాను కదా. మొదటిగా ఆయన జన్మం అద్భుతం, మన జన్మం అద్భుతం. ఆయన సిల్వ మోసెను, మనము సిల్వ మోస్తున్నాం. మూడోది ఏంటి? ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. మనం కూడా పునరుద్ధానము పొందుతాం. ఆయన ఆరోహణమై వెళ్ళాడు, మనం కూడా ఆరోహణమై వెళ్తాం. ఆయన తిరిగి వచ్చి లోకంని పరిపాలిస్తాడు, మనం కూడా ఆయనతో పాటు ఈ లోకంని పరిపాలిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆరోహణంతో కూడిన ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు మనం 7 P's ధ్యానించాం. ఎందుకంటే ఆరోహణం దినము సంఘము మే 29th ఆచరించింది. మే 29th ఆచరించింది. ఈ కమింగ్ సండే సంఘము పెంతికోస్త్ పండుగని ఆచరిస్తుంది. ఏ పండుగని ఆచరిస్తుంది? పెంతికోస్త్ పండుగని. వచ్చే వారము ఎలాగ ఆరోహణం దినంతో కూడిన అనేక మర్మాలు మనం ఈరోజు ధ్యానించామో, అర్థం చేసుకున్నామో, వచ్చే వారము పెంతికోస్త్ పండుగతో కూడిన అనేక విషయాలు మనము అర్థం చేసుకుందాం. భక్తిగల యూదులు మారు మనసు పొందిరి అనే మాట ఉంది. అరే, భక్తిగల యూదులకి ఒప్పింపు ఎలా కలిగింది? వాళ్ళు వ్యభిచారకులు కాదు అంటే అపిటైజర్ ఇస్తున్నారు. రాబోయే నెక్స్ట్ సెషన్ పెంతికోస్త్ గురించి మనము ధ్యానించబోతున్నాము. ఇజ్రాయెల్ బ్రదర్ ఒకసారి చదవండి. ఎవరు మారు మనసు పొందిరు? ఎవరు వచ్చారు యాక్చువల్లీ పెంతికోస్త్ పండుగను ఆచరించుటకు? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి బ్రదర్. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున
ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. అరే, భక్తి గల యూదులు, వాళ్ళు దొంగలు కాదు, హంతకులు కాదు, వ్యభిచారం చేసిన వాళ్ళు కాదు, తాగుబోతులు కాదు. మరి పేతురు ప్రసంగం వినంగానే మనసులో నొచ్చుకొని అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి అని అడుగుతున్నారు. మనం కొన్ని బిలీగ్రామ్ క్రూసైడ్స్ చూసి ఉండొచ్చు. ఇప్పుడు కూడా వీడియోస్ బిలీగ్రామ్ క్రూసైడ్స్ గురించి మనకి దొరుకుతాయి. గూగుల్లో వెళ్ళి చూస్తే ఆయన చివరి ఆల్టర్ కాల్ ఎలాగిస్తాడు? ఎవరెవరు పాపంలో పడిపోయి ఉన్నారో, తాగుబోతులారా, అలాగే వ్యభిచరించే వాళ్ళ, డ్రగ్ అడిక్ట్స్, మీ పాపం నుంచి మీకు విముక్తి కలగట్లేదు, మీ సొంత శక్తి సరిపోవట్లేదు ఈ పాపముల మీద విజయం పొందుటకు, ముందుకు రండి, రక్షకుడైన యేసు మిమ్మల్ని రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు అని ఆల్టర్ కాల్ ఇస్తాడు. కానీ పెంతెకోస్తు దినమున ఆల్టర్ కాల్ ఇవ్వటం మంచిదే అండి, మనం ఇవ్వాలి. మరి పెంతెకోస్తు దినమున పేతురు ఏమైనా ఆల్టర్ కాల్ ఇచ్చాడా? చెప్పండి. లేదు. పాపులారా, హంతకులారా, వ్యభిచారం చేసేటోళ్ళ, దొంగలారా, అలాగే తాగుబోతులారా ముందుకు రండి ఏమని చెప్పాడా? లేదు. చెప్పండి. లేదు. మరి ఎట్లా మారు మనసు పొందిరి వాళ్ళు? ఏం వాళ్ళని ఒప్పింపజేసింది? వచ్చే వారం మనము చూద్దాం. దిస్ ఇస్ జస్ట్ అన్ అపిటైజర్ ఫర్ ద ఫెస్టివల్ ఆఫ్ పెంటికాస్ట్. ఓకే, చిన్న ప్రార్థన చేసి మరి నేను ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మీకంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించారు తండ్రి, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మిమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.